ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరుడ జనులారా, దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామములో వందనాలు. మరి ప్రాముఖ్యమైన సమయంలో పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ముఖ్యంగా ప్రభు రాకడ, రెండవ రాకడ అనేటువంటి అంశాన్ని ఆధారంగా కొన్ని వచనాలని సమయంలో మనం ధ్యానిద్దాం. ఈ లోకంలో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఎంతోమంది వారి యొక్క అభిప్రాయాలు కావచ్చు, లేదా వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మరి ఇదిగో రాకడ, అదిగో అంతం అంటూ రకరకాలుగా వారు లెక్కలేసి మరి చెప్తూ ఉన్నారు. పలువురు పలు రకాలుగా ఈ అంశాన్ని చర్చిస్తూ వాదోపవాదాలు జరుపుతూ చర్చల మీద చర్చలు జరుగుతూ మరి ఈ రీతిగా మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అయితే జనులకు మరి ఇది ఏమీ అర్థం కాక ఎవరి వాదన లేదా ఎవరి డాక్ట్రిన్, ఎవరి యొక్క మాటలు నిజము అనేటువంటివి అర్థం కాక కన్ఫ్యూజులు అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎప్పుడు రాకడ, ఎప్పుడు అంతము అని మరి ప్రాముఖ్యమైన విషయాలను పక్కన పెట్టేసి ఈ అంశాల మీద మరి చర్చలు జరుపుతూ సమయాన్ని ఎక్కువగా వెచ్చిస్తూ ఉన్నారు. మరి ఏది ఏమైనప్పటికీ కూడాను మనకున్న ఈ పరిమిత సమయంలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్యాలను, దేవుని మాటలను మనం చదువుకుందాం. మరి లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం నుంచి కొన్ని వచనాలు చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. మరోసారి చదువుతున్నా. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములను జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికి పడుచు ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి రాకడ, ఈ ప్రభు యొక్క రాకడ, రెండవ రాకడ ఎలా ఉంటుంది అని మనకు అనుమానం కలగక మానదు. మరి అలాంటప్పుడు దేవుని వాక్యం మనకిక్కడ సెలవిస్తూ ఉంది, మనకి సమాధానం ఇస్తూ ఉంది. మన హృదయాల్లో ఉన్న ఆ యొక్క అనుమానాన్ని నివృత్తి చేసే రీతిగా మరి సమయంలో పరిశుద్ధాత్ముని వాక్యాన్ని మనకిచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, నోవాహు కాలము నాటి పరిస్థితులను మన కళ్ళకు కట్టినట్టుగా మన ముందు ఉంచుతున్నాడు ఈ సమయంలో. ఎలా ఉంది? నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును అంటున్నాడు. మరి నోవాహు కాలము, మరి నోవాహు దినములలో జరుగునట్లు అంటే ఏం జరిగింది? నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు దేవుడు నోవాహుకు ఆజ్ఞాపిస్తాడు కదా. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఉంటుంది కదా, నోవాహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయినట చూచితిని గనుక నీవును నీ ఇంటివాడును ఓడలో ప్రవేశించుడి అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి నోవాహుకి ఎంత ఆధిక్యత, ఎంత ఘనత, ఎంత ప్రాముఖ్యత దేవుడిచ్చాడు. చక్కగా నోవాహుకు ఒక మంచి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఈ తరము వారిలో, నోవాహ్, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతునిగా కనపడితివి గనుక నీవును నీ ఇంటివారును ఓడలో ప్రవేశించండి అని మరి దేవుడు నోవాహుతో మాట్లాడి ఆ రీతిగా ఓడను నిర్మించుకోవడానికి కొలతలు అవన్నీ చక్కగా చెప్పి ఆ రీతిగా నోవాహుని పురమాయిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ ఈ నోవాహు కాలము దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములు కూడా ఉండును అంటున్నాడు. నోవాహు కాలములో ఏం జరిగింది? ఆ రీతిగా నోవాహు ఓడ నిర్మిస్తూ దేవుని ఆజ్ఞకు లోబడి తాను తన కుటుంబం అంతా ఆ ఓడ నిర్మించే పనిలో నిమగ్నమై ఉంటే జనులు ఏం చేస్తున్నారు?
తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికిస్తూ అంటే ఏమిటిది? ఈ లోకాశల్లో లోక సంబంధమైన పనుల్లో మునిగి తేలుతూ ఉన్నారు. లోక సంబంధమైన లోకాశల్లో పనులలో మునిగి తేలుతున్నారు. నోవాహుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞను పెడచెవిన పెట్టారు. జలప్రళయము రాబోతా ఉంది అని దేవుడు నోవాహుకి ఇచ్చిన ఆజ్ఞను నోవాహు జనులకు ప్రకటించాడు. ఎంతకాలం? ఓడ నిర్మించుకునేంతవరకు. ఎంతవరకు నిర్మించాడు? ఎంతకాలం పట్టింది? 120 సంవత్సరములు ఓడను చక్కగా దేవుడిచ్చిన కొలతల ప్రకారం నిర్మించేటప్పటికి 120 సంవత్సరాలు పట్టింది. అప్పటి వరకు నోవాహు కుటుంబం ఓడ నిర్మిస్తూనే జనులకు ప్రకటిస్తూనే వచ్చారు. కానీ జనులు ఈ లోక సంబంధమైన మరి లోకాశల్లో మునిగి తేలుతూ ఉన్నారు. దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టారు. ఆ సమయం రానే వచ్చింది. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఈ జనులు దేవుని ఆజ్ఞను పెడచెవిన పెట్టారు. ఈ లోక సంబంధమైన విషయాల్లో మునుగుతూ తేలుతూ ఉన్నారు. చివరికి జలప్రళయం రానే వచ్చింది. అందరినీ కొట్టుకుపోయింది. అందరూ ఆ జలప్రళయంలో మునిగి తేలి చనిపోయారు, నాశనం అయిపోయారు, నశించిపోయారు. కనుక నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును హెచ్చరిస్తున్నాడు. అలాగే 28వ వచనం, లోతు దినములలో జరిగినట్లు జరుగును. ఆనాడు నోవాహు దినములలో జరిగినట్లు రెండవ రాకడ జరుగుతుంది. లోతు దినములలో జరిగినట్లును ప్రభు రాకడ జరుగుతుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త, బీ వాచ్ఫుల్, మెలకుగా ఉండండి, జాగ్రత్త పడండి, సిద్ధపడండి అని వాక్యం చెప్పకనే చెప్తుంది, హెచ్చరిస్తూ ఉంది. నోవాహు దినముల నాటి పరిస్థితులను, లోతు దినముల యొక్క పరిస్థితులను ఈ సమయంలో మనకు పరిశుద్ధాత్ముడు మన కళ్ళ ముందు ఎందుకు పెడుతున్నాడు? ఆ నోవాహు దినములలో జనులు ప్రవర్తించినట్లు మీరు ప్రవర్తించకూడదు. ఆ లోతు కాలములో జనులు ప్రవర్తించినట్టు మీరు ప్రవర్తించకూడదు. మీ క్రియలు అలా ఉండకూడదు. మీరు మారు మనసు పొందాలి. రెండవ రాకడకు సిద్ధపడాలి, సిద్ధంగా ఉండాలి. ఇంకా రాకడ ఏది, ఇంకా ఏదని లెక్కలేసుకుంటూ వాదోపవాదాలు జరుపుతూ చర్చల మీద చర్చలు చేస్తూ సమావేశాలు సభలు నిర్వహిస్తూ ఉన్న దేవుడిచ్చిన విలువైన సమయాన్ని వృధాపరుస్తూ కాలక్షేపం చేయడం, కాలయాపన చేయటం అనేది తగదు. దానివల్ల ప్రయోజనం శూన్యం. చేయవలసిందేమిటి? నీవు నేను మనం మెలకువ కలిగి వివేకము కలిగి ఆ ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమిటి సిద్ధపాటు? మారు మనసు పొంది రక్షణ అనుభవానికి వచ్చి ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యంలో ఆయన పౌరులుగా, ఆయన బిడ్డలుగా మనం ఉండాలా. రాకడ ఎప్పుడైనా రాని, అది దేవుని చిత్తం, ఇది దేవుడు జరిగిస్తాడు. రెండవ రాకడ తథ్యము, తప్పనిసరి. బట్ వెన్, ఎప్పుడు? అది నీ పని నా పని కాదు. రాకడ తథ్యము, తప్పనిసరి. బట్ మెలుగు కలిగి తెలియగలిగిన వారిగా మనం చేయాల్సింది. ఆ రాకడ ఎప్పుడు మనకు తెలియదు కనుక మనం జాగ్రత్తగా సమయం ఉండగానే, మనం జీవించి ఉండగానే మారు మనసు పొందాలా. మన పాపాలెడల పశ్చాత్తాపడి ప్రభువు నుంచి పాప క్షమాపణ పొందుకుని రక్షణలో రక్షింపబడి సిద్ధంగా ఉండాలా. అప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? మనకి కలవరపడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు రాకడ వచ్చినా ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఉండాలా. ఆర్ యు రెడీ? ఎస్, ఐఎమ్ రెడీ. అలా ఉండాలి. నీవు సిద్ధమా? సిద్ధమే. అది మన సమాధానమై ఉండాలి. కనుక సహోదరి సహోదరుడా, ఇక్కడ
నోవాహు దినములలోను లోతు దినములలోను ఆ జనుల ప్రవర్తన, వారి ఆలోచన విధానాన్ని, వారి యొక్క క్రియలను మనం చూసినప్పుడు అక్కడ ఇక్కడ తేడా పెద్దగా కనపట్ల. నోవాహు దినములలోనూ తినుచు త్రాగుచున్నారు, లోతు దినములలోనూ తినుచు త్రాగుచున్నారు. అవును, తినుము త్రాగుము సుఖించుమన్న ఆ ధనవంతుని యొక్క హృదయం వీరికి ఉన్నది. దేవుని విడిచిపెట్టి దేవుని భయం లేకుండా ఈ లోకాశల్లో అంధకార సంబంధులుగా, లోక సంబంధులుగా, మరి లోకం వెంట పరిగెడుతున్న వారు, లోకాశలు కలిగి ఉన్నవారు వీళ్ళ హృదయాల్లో పశ్చాత్తాపం లేదు, దేవుని భయం అంతకంటే లేదు, దేవుని యొక్క ఆజ్ఞలను పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితులు ఈ జనులు. అలాంటి పరిస్థితులు మీరున్నారా? జాగ్రత్త అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. సహోదరి సహోదరుడా, మరి వాస్తవానికి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నప్పుడు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అని ఉంది. నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. చాలా మంచి మాట. నీ మట్టుకు నువ్వంటే ఒకరితో నీకు అనవసరం. రక్షణ వ్యక్తిగతం. ఒక కుటుంబంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అందు విశ్వాసం ఉంచి ఆయనను రక్షకుడిగా అంగీకరిస్తారో వారికే రక్షణ. మార్కు సువార్తలో మనం చూస్తాం కదా 16వ అధ్యాయంలో, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని ఉంది. నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి నీ మటుక్కు నువ్వు యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మిక ఉంచు, ఆయనను రక్షకుడిగా అంగీకరించు. నీ మటుక్కు నువ్వు. చాలామంది ఒకరినొకరు పోల్చుకుంటూ ఉంటారు. ఒకరినొకరు వాళ్ళు ఇలా ఉన్నారు, ఈమె అలా ఉంది, ఆయన అలా ఉన్నాడు, నాకేమొచ్చింది, నేను అప్పుడే బాప్టిజం తీసుకోవాలా ఇంకా అన్నట్టుగా చాలామంది మనం ఆలోచన చూస్తూ ఉంటాం. నో, ఒకరితో మనకి ప్రమేయం, ఒకరితో సంబంధం లేదు. రక్షణ వ్యక్తిగతం. కనుక చక్కటి మాట ఇది. నీ మటుక్కు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. నీవు ఏం విత్తెదవో ఆ పంటనే కోస్తావని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. నీవు నమ్మిక ఉంచినప్పుడు రక్షింపబడతావు. నీ మటుక్కు నీవు ఏం విత్తెదవో ఆ పంటే కోస్తావు. నువ్వు ఏం ఆలోచిస్తావో అదే చేస్తావు. నువ్వేం చేస్తావో వాటి ఫలితాలే పొందుకుంటావు. కనుక అలాగే ఆ ప్రసంగి గ్రంథంలోనే 12వ అధ్యాయం 14-13 వచనాలు చూస్తే ఇక్కడ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను. మానవ కోటికి ఇది విధి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. ఇది మానవ కోటికి విధి. ఇది మన బాధ్యత. ఇట్స్ అవర్ డ్యూటీ అన్నమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరిస్తూ ఉండాలి, విధేయులై ఉండాలి. ఇది మానవ కోటికి విధి అన్నాడు. విధి అంటే డ్యూటీ, బాధ్యత. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఒబే గాడ్. రెస్పాన్సిబిలిటీ అది. విధేయత లేకపోతే ఇర్రెస్పాన్సిబిలిటీ, అవిధేయత ఇర్రెస్పాన్సిబిలిటీ అవుతుంది. కనుక మానవ కోటికి ఇది విధి అంటున్నాడు. ఇక్కడైతే ఈ నోవాహు కాలంలో కానీ ఆ లోతు కాలంలో కానీ జనులు తినుచు త్రాగుచున్నారు. చూసారా? దేవుని భయం లేదు, దేవుని ఆజ్ఞలను ఖాతరు చేయలేదు, లక్ష్య పెట్టలేదు, నిర్లక్ష్యపరిచారు. మరి ఆనాడు లోతు కాలంలో మరి జలప్రళయం నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. అందరూ ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. మరి లోతు కాలంలో చూస్తే
లోతును తప్పించడానికి ఇద్దరు దేవదూతలు వస్తారు. అది కూడాను అబ్రహాము యొక్క తమ్ముని కుమారుడే కదా లోతు. అందుకని అబ్రహాము చక్కగా ప్రార్థన చేస్తాడు దేవునికి. చేసినప్పుడు దేవుడు అబ్రహాము యొక్క మనవి, విజ్ఞాపన, ప్రార్థన ఆలకించి మరి కనికరం చూపెడతాడు. అందును బట్టి దేవదూతలు ఈ లోతుని అక్కడి నుంచి తప్పించడానికి, రక్షించడానికి, కాపాడడానికి ఇద్దరు దేవదూతలు వస్తారు. ఆదికాండం 19:17 మనం చూస్తే అక్కడ ఉంది, ఆ దేవదూతలు వచ్చి, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము, మేము ఈ చోటును నాశనము చేయవచ్చితిమి. దానిని నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపినాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని యెహోవా దేవుడు పంపించాడు ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి, అగ్ని గంధకముల చేత నాశనం చేయమని యెహోవా దేవుడు మమ్మల్ని పంపించాడు. మరి ఇక్కడ నీకు ఎవరెవరున్నారు? నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలకు తీసుకొని రా అని ఆ దేవదూత లోతుతో చెప్తారు. కనుక సహోదరి సహోదరుడా, ఎవరైతే వెలుపలికి వస్తారో వారే రక్షింపబడతారు. దేవునికి స్తోత్రం. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు బహు దుష్టత్వం చేత, పాపము చేత నిండిపోయింది. ఆ పాపము నుంచి, ఆ పనికిమాలిన అలవాట్ల నుంచి, ఆ చెడు సహవాసాల నుంచి వెలుపలికి రావాలా, లేకపోతే అక్కడే ఉంటే ఉగ్రత వస్తుంది, నాశనం వస్తుంది, శాపం వస్తుంది. అందుకనే దేవదూతలు వచ్చారు. ఇక్కడ నీకు ఎవరున్నారు? వాళ్ళందరూ తీసుకుని బయటికి రా అన్నాడు. బయటికి రా అన్నారు. సహోదరి సహోదరుడా, మరి నోవాహు తన కుటుంబం లోకాన్ని విడిచి ఓడలోనికి ప్రవేశించారు. దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. కనుకనే నోవాహు కుటుంబం రక్షింపబడింది. ప్రైజ్ ద లార్డ్. రక్షింపబడింది. నోవాహు తన కుటుంబాన్ని ఓడలో ప్రవేశించారు. ఈ ఓడను మనం యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా మనం అనుకున్నట్లయితే, ఎస్, లోకములో నుండి నోవాహు కుటుంబం యేసుక్రీస్తులోనికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. ఓడ యేసుక్రీస్తు ప్రభు అనుకుంటే, లోకం పాపపంకిలమైనటువంటి లోకంలో నుంచి వారు దేవుని ఆజ్ఞకును లోబడి ఆ లోకాన్ని విడిచి ఓడలోనికి ప్రవేశించారు. అంటే యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడుగా అంగీకరించారు. కాబట్టి వాళ్ళు రక్షింపబడ్డారు. కాబట్టి అక్కడ ఓడ అనేటువంటిది ప్రభువుకు సాదృశ్యం. కనుక వాళ్ళు లోకాన్ని విడిచారు, ఓడలోనికి ప్రవేశించారు. కాబట్టే వారు రక్షింపబడ్డారు. ఓడలోనికి ప్రవేశించిన వారంతా అంటే దేవుని ఆజ్ఞకు లోబడిన వారు, ప్రభువుని రక్షకుడికి అంగీకరించినటువంటి వారు ఆ లోకంలోనే ఉండిపోయారు. ఆ జల ప్రళయంలోనే కొట్టుకుపోయారు, నశించిపోయారు. అలాగే లోతు కూడాను సొదొమను విడిచినందున రక్షింపబడ్డాడు. లోతు కూడా అంతే. దేవదూతలు ఏమన్నారు అక్కడికి వచ్చి, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీకు కలిగిన వారు అందరినీ వెలుపలకు తీసుకుని రమ్ము. ఎవరున్నారు ఇక్కడ నీకు? వాళ్ళందరినీ తీసుకుని రా, బడికి రా అన్నారు వాళ్ళు. ఎస్, వచ్చాడు. లోతు కూడాను సొదొమ పట్టణాన్ని విడిచి బయటకు వచ్చాడు. వచ్చినందువల్ల లోతు రక్షింపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. సో ఆ పాపము నుంచి ఆ పట్టణము, సొదొమ పట్టణము పాపములో పండిపోయింది, పాపములో కూరుకుపోయింది. దుష్టత్వం చేత అది మరి బహుభయంకరంగా దేవుని భయం లేక విచ్చలవిడి
చెడుతనంతో దుష్టత్వంతో నిండిపోయింది ఆ పట్టణం. కనుకనే వాళ్ళు వెలుపలికి రా అన్నారు. ఆ దుష్టత్వం నుంచి, ఆ పాపము నుంచి, ఆ పాప క్రియల నుంచి వెలుపలికి రా. ఎస్, లోతు వెలుపలికి వచ్చాడు. సొదొమను విడిచి వెలుపలికి వచ్చాడు, రక్షింపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఆ పాపాన్ని విడిచి దేవునికి లోబడ్డాడు కాబట్టే రక్షింపబడ్డాడు. సహోదరి సహోదరుడా, లోతు కాలంలో కానీ నోవాహు కాలంలో కానీ తినుచు త్రాగుచు ఉన్నవాళ్ళు ఎవరు కూడాను రక్షింపబడలేదు. అందరూ ఆ లోకాశల్లోనే కొట్టుకుపోయారు. ఆ అగ్నిగంధకముల చేత కాల్చివేయబడ్డారు. అలా నీ ఉండకూడదు, నేను ఉండకూడదు, మనం ఉండకూడదు. ఆనాటి నోవాహు కాలము నాటి జనుల వలె, లోతు కాలము నాటి జనుల వలె వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ యాటిట్యూడ్ మనం కలిగి ఉండకూడదు. మనం పరిశీలించుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకోవాలి. అనగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందినప్పుడు రక్షణ. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే కదా ఆయన నశించిన దానిని వెదకి రక్షించుడు కదా ఈ లోకానికి వచ్చాడు. కనుక మరి ఈ ఆనాటి జనుల వలె మనం ఉండకూడదనేది దేవుని యొక్క చిత్తం. ప్రతి ఒక్కరు రక్షింపబడాలని. మరి ఇక్కడ చూసినప్పుడు జనులు కొన్నిటిని మరి విడిచిపెట్టడానికి చాలా కష్టపడతారు. కొన్నిటిని మనం విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టాలి, పట్టుకోవాల్సిన వాటిని పట్టుకోవాలి. లోకాన్ని విడిచిపెట్టి ప్రభువుని హత్తుకోవాలి. ఆ పని లోతు కాలంలో జనులు చేయలేకపోయారు, నోవహు కాలము నాటి జనులు చేయలేకపోయారు. మరి పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని హత్తుకోవాలి. లోకాన్ని విడిచిపెట్టి ఆ ప్రభు వైపు తిరగాలి. చీకటిలో నుంచి వెలుగులోనికి రాగలగాలి. ఆ చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి మంచి అలవాట్లను చేపట్టాల. మరి ఇంతవరకు ఎంత సమయాన్ని వృధాపరిచావో సమయం యొక్క విలువ తెలుసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా. కనుక సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే లోతు సొదొమను విడిచిపెట్టేంత వరకు అగ్నిగంధకములు అక్కడ వేచి ఉన్నాయి. ఎప్పుడైతే సొదొమను లోతు విడిచిపెట్టి బయటకు వచ్చాడో అగ్నిగంధకములు ఆ పట్టణాన్ని కాల్చివేశాయి. కాబట్టి దేవునికి లోబడ్డప్పుడు దేవుడు తన బిడ్డల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఆ సొదొమ పట్టణం నుంచి లోతు వెలుపటికి వచ్చేంత వరకు అగ్నిగంధకములు అక్కడ ఆగున్నాయి. ఎప్పుడైతే లోతు సొదొమను విడిచి బయటికి వచ్చాడో అగ్నిగంధకములు కురిశాయి, ఆ పట్టణాన్ని దహించి వేశాయి. నోవాహు కాలంలో కూడాను నోవాహు ఓడ నిర్మించి అందులోనికి తాను తన కుటుంబం ప్రవేశించేంత వరకు వర్షం ఆ వెయిటింగ్లో ఉంది. ఎప్పుడైతే నోవాహు కుటుంబం ఓడను నిర్మించుకొని అందులోనికి ప్రవేశించారో తదుపరి వర్షం కురవడం ప్రారంభమైంది, జలప్రళయం వచ్చేసింది. దేవుని యందు విశ్వాసముంచిన బిడ్డలను దేవుడు ఆ రీతిగా కాపాడుతాడు, వారిని కనిపెడుతూ ఉంటాడు. నేను మనం చేయవలసిందల్లా ఆయన ఆజ్ఞను పాటించటం, ఆయన మాటలను పెడచెవిని పెట్టకుండా ఆయన మాటలను మనం అర్థం చేసుకొని గ్రహించి ఆ రీతిగా మనం ముందుకు సాగినప్పుడు ప్రతి నిమిషం, ప్రతి విషయములో, ప్రతి కార్యములో ఆయన మనల్ని వీక్షిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు, వెన్నంటుంటాడు. ఆయా సమయాల్లో ప్రమాదం నుంచి కాపాడతాడు, అవసరతల్లో సహాయం చేస్తాడు. మరి నశించిపోయే పరిస్థితి వచ్చినప్పుడు చేయబట్టుకుని లేవనెత్తి రక్షిస్తాడు. సహోదరి సహోదరుడా, ప్రతి ఒక్కరి జీవితాల్లో మనం గమనిస్తే ఇప్పటివరకు దేవుడు ఎన్ని సందర్భాల్లో సహాయం చేశాడు, ఎన్ని సందర్భాల్లో లేవనెత్తాడు, ఎన్ని సందర్భాల్లో
అకస్మాత్తుగా ఆ ప్రమాదాల నుంచి తప్పించాడు. మరొకసారి జ్ఞాపకం చేసుకో. కనుక ప్రభు ఎప్పుడు మనల్ని వెన్నంటి ఉంటాడు. ఆ అనుదినము అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉంటాడు. మనం చేయవలసిందల్లా ఆయనకు లోబడాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, దేవుని భయం కలిగి ఉండాలి. సహోదరి సహోదరు, మరి నేను ఈ వాక్యాన్ని మరి ముగిస్తున్నాను. ఈ వాక్యం ఇంతటితో మరి ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ఒక నిమిషం ప్రార్థన చేసుకుని మనం సెలవు తీసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో నీ జీవవాక్యం చేత మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. మరి ఆనాటు లోతు నాటి జనులు, అలాగే నోవాహు దినములలో ఉన్నటువంటి జనుల ప్రవర్తన, తినుచు త్రాగుచు సుఖిస్తూ వాళ్ళ ఇష్టానుసారమైన లోక జీవితాన్ని జీవిస్తూ లోకాశల్లో అంధకార సంబంధులుగా లోక సంబంధులుగా ఉంటూ నీ మాటను పెడచెవిని పెట్టి నా తండ్రి ప్రభువా వారి ఇష్టానుసారంగా వారు ఆ పాప జీవితాన్ని కొనసాగించినప్పుడు మరి నా తండ్రి ఆ లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణాల మీదకు అగ్నిగంధకాల చేత కురిపించి నాశనం చేశావు. అలాగే నోవాహు కాలంలో జలప్రళయాలను రప్పించి ఆ రీతిగా ఆ జనులను జలప్రళయంలో ఆయన ముంచివేశావు. నా తండ్రి మరి ఈ యొక్క ఇతివృత్తాన్ని బట్టి మేము ప్రతి ఒక్కరూ ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా అలాంటి హృదయం కలిగి ఉండకుండా నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞకు లోబడి నా తండ్రి ప్రభువా నీ చిత్తాన్ని బట్టి మేము ముందుకు సాగే రీతిగా ఉండాలని మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాల వందనాలు. మరి ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడు ఈ యొక్క ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించండి, వారిని దీవించండి. నీ యందు విశ్వాసం విధేయత మాకు దయచేయమని, నీ చిత్తాన్ని మేము జరిగించేందుకు కృప చూపమని, నీ సాక్షులుగా ఉండేందుకు కృప చూపమని, మరి నన్ను మమ్మల్ని మీ దయగల హస్తాలకు ఎత్తిపట్టుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని నా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్.